ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు. శివరాత్రి రోజున శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాల ధారణలు, విభూతి ధారణలు, జాగరణలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అనే ఆలోచన చేయాలి. ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు. ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతీదేవి శివునితో అన్ని వ్రతములల్లోనూ ఉత్తమమగు వ్రతమును భక్తిముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతము దాని విశేషాలను తెలియజేస్తాడు. ఆ పరమేశ్వరుడు చెప్పిన కథేంటో చూద్దాం. పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్లి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అయితే ఓ ఉదయాన్నే వెళ్లిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు. పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరకకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. మధ్యలో ఓ సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గరలోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతడికి ఊతపదంగా శివ శివ అనడం అలవాటు. అది మంచో చెడో కూడా అతడికి తెలియదు. చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు. ఇంతలోనే ఓ ఆడజింక అటుగా వచ్చింది. దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతులో తనను సంహరించొద్దని వేడుకుంది. తనను చంపటం అధర్మమంటూ ప్రాణభిక్షణ పెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేది. కాని ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తాను బక్కపల్చగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకకపోయినట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకొంది. మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూశాడు. ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మగజింక అతడికి కనిపించింది. దాన్ని తన బాణంతో సంహరిద్దామని అనుకునేలోగా ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది. వచ్చాయని, తనకు ఏ జంతువు దొరకకపోతే తామే వస్తామని తనకు చెప్పి వెళ్లిపోయినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు. అప్పుడు మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనను వేటాడమని చెప్పి వెళ్లిపోయింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది. తనకు మాటిచ్చిన 3 జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు. ఇంతలో మరో జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు. విల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని చెప్పి వెళ్ళింది. మరికొద్దిసేపటికి 4 జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్య ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారెడు చెట్టు కావడం, అతడికి తెలియకుండానే శివనామ స్మరణం చేయడం, తన చూపునకు అడ్డు వచ్చిన మారెడు ఆకులు కోసి కింద పడేయడం చేశాడు. ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారెడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో మారెడు దళ పూజ ఫలితాన్నిచ్చింది. 4వ జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది. ఇక బోయవాడికి ఆ జింకలను చంపుటకు మనసు ఒప్పుకోలేదు. తన హింసావృత్తిపై జూగుప్స కలిగెను. ఓ మృగములారా, మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కర్లేదు. మృగములను బెదిరించుట, బంధించుట, చంపుట పాపము. నా కుటుంబం కొరకు నేను ఇక ఈ పాపము చేయను. ధర్మములకు దయ మూలము, దయము సత్య ఫలము. మీరే నాకు గురువులు. కుటుంబ సమేతముగా మీరిక వెళ్ళుము. నేనిక సత్య ధర్మమును ఆశ్రయించి అస్త్రములను వదిలిపెట్టదను అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణమాచరించి నమస్కరించెను. అంతలో ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను, పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానము తెచ్చి ఇట్లనిరి: ఓ మహానుభావ, శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది. ఉపవాసము జాగరము జరిపితివి. తెలిసి తెలియకను యమునను పూజించితివి. నీవెక్కినది బిల్వ వృక్షము. దాని క్రింద స్వయంభు లింగమొకటి గుబురులో మరుగుపడి ఉన్నది. నీవు తెలియకయో బల్వ పత్రములను త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశశీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా, నీవు సకుటుంబముగా నక్షత్ర పదము పొందుము. ఈ కథ వినిపించిన పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు: దేవి, ఈ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. 3 నక్షత్రములలో ముందున్న 2 జింక పిల్లలు.
వెనుకున్న మూడవది మృగి. ఆ మూడింటిని మృగశిరమందురు. వాని వెనక నుండు నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రము అని చెప్పాను. ఈ కథ విన్న వారందరికీ ఆ పరమేశ్వరుడి దీవెనలు అందాలని మనసారా కోరుకుందాం. ఓం నమః శివాయ.